నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున సర్వశక్తి సంపన్నుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం 1 రాజుల గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం. నేను చేసిన వాగ్దానమును నీ పక్షముగా స్థిరపరచెదను. దావీదు దేవాలయం కట్టాలని ఆశపడ్డాడు, కానీ దేవుడు ఆ బాధ్యతను సొలొమోనుకు ఇచ్చాడు. 6వ అధ్యాయంలో సొలొమోను యెరూషలేములో దేవాలయాన్ని నిర్మాణాన్ని ప్రారంభించాడు. దేవాలయ నిర్మాణం జరుగుతున్న సమయంలో దేవుడు సొలొమోనుతో మాట్లాడాడు. ఈ వచనం దేవుని హెచ్చరిక మరియు వాగ్దానంగా ఇవ్వబడింది. దేవాలయ నిర్మాణం అనేది గొప్ప కార్యం, కానీ దేవుడు కేవలం నిర్మాణంపై కాదు, నిర్మాణకర్త హృదయంపై దృష్టి పెట్టాడు. నా కట్టడలను అనుసరించి నా ఆజ్ఞలను కాపాడి వాటిలో నడిచిన ఎడల, అనగా దేవుని వాక్యానికి విధేయత చూపించి వాక్యం వినడమే కాకుండా దానిని ఆచరించేవారుగా ఉండాలి అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు, విశ్వసించదగిన దేవుడు. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 12-13 వచనాలలో దావీదుకు తనకు పుట్టినటువంటి కుమారుణ్ణి ఆయన స్థానంలో ఉంచి అతడి రాజ్యాన్ని స్థిరపరుస్తాను అని సొలొమోను గూర్చి వాగ్దానం చేశాడు. మందిరం, భవనం గొప్పదైనా హృదయంలో విధేయత లేకపోతే ప్రయోజనం లేదు. అన్నిటికంటే దేవునికి విధేయత ముఖ్యం. దేవుని వాగ్దానం షరతుతో ఉంది. విధేయత ఉంటే ఆశీర్వాదం ఉంటుంది. దేవుడిచ్చే వాగ్దానం షరతుతో కూడినది. దేవుని సన్నిధి విధేయుల వద్దే నిలుస్తుంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6:19. మన దేహమే దేవుని ఆలయం. మన హృదయం పరిశుద్ధంగా ఉండాలి. దేవుడు మనలో జీవించుటకు యోగ్యంగా మన హృదయాన్ని పవిత్రంగా ఉంచుకోవాలి. సేవ చేయడం మాత్రమే కాదు, పవిత్రంగా జీవించడం చాలా ముఖ్యం. దానికి దేవుని వాక్యాన్ని చదవడం వరకు పరిమితం కాకుండా ఆచరించే వారంగా ఉండాలి. దేవునికి సంపూర్ణమైన విధేయత కలిగి జీవించే వారంగా ఉంటే అలాంటి వారికి దేవుడు తన వాగ్దానాన్ని నిలబెడతాడు. ఆమేన్.